యెమెన్ దేశంలో హుతీల ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై అమెరికా గగనతల దాడులు చేసింది. ఈ ఉదయం హఠాత్తుగా యెమెన్ రాజధాని సనా సహా పరిసర ప్రాంతాలపై వైమానిక దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో ఎంత మేరకు నష్టం వాటిల్లిందన్నది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కనీసం 7 గాయపడ్డారని హుతీ వర్గాలు అనధికారికంగానే చెబుతున్నాయి. ఎర్ర సముద్రం సమీపంలో పోర్ట్ సిటీ హోడీడా, సదా, అల్జఫ్, అమ్రాన్, మారి ప్రాంతాల్లో బాంబుల వర్షం కురుస్తుంది. మార్చి 15 నుంచి వరుసగా యెమెన్లో హుతీ సంస్థ లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. హుతీల స్థావరాలు, నాయకులే టార్గెట్గా అమెరికా విరుచుకుపడుతోంది. కనీసం 19 దాడులు జరిగాయని, ఫలితంగా సమాచార వ్యవస్థ కుప్పకూలిందని హుతీల ఆల్ మసీరా న్యూస్ ఛానల్ తెలిపింది. ఇక ఈ దాడులను ఇంకా అమెరికా ధృవీకరించాల్సి ఉంది. మార్చి 15 నుంచి అమెరికా చేస్తున్న దాడుల్లో కనీసం 57 మంది మరణించారని హుతీలు చెబుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ నౌకలపై దాడులు చేస్తామని హుతీలు ప్రకటించడంతో అమెరికా రంగంలోనికి దిగింది. 2023 నవంబర్ నుంచి కనీసం 100 వాణిజ్య నౌకలపై హుతీలు డ్రోన్లతో దాడులు జరిపారు. 2 నౌకలను ముంచేశారు. 4 నావికులను చంపేశారు. అమెరికా యుద్ధ నౌకలపై కూడా దాడి చేశారు, కానీ విజయాన్ని సాధించలేకపోయారు. హుతీలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందువల్లే వాణిజ్య నౌకలనే టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇజ్రాయెల్కు చెందిన బెన్ గురియన్ విమానాశ్రయం, సైనిక స్థావరాలే లక్ష్యంగా గురువారం దాడులు చేశామని హుతీలు పేర్కొన్నారు. అయితే వాటిని టెల్ అవీవ్ దళాలు అడ్డుకున్నాయని తిరుగుబాటుదారుల ప్రతినిధి యహ్యా సారీ తెలిపారు. ఎర్ర సముద్రంలో అమెరికాకు చెందిన యుద్ధ నౌక కూడా తమ లక్ష్యంలో ఉందన్నారు.